ఈ బిజినెస్ ఐడియా కూడా ఆల్రెడీ ఇంకొకరికి వచ్చేసిందా? నేను గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, బట్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయడంలో లేట్ అవుతున్నాను. ఈసారి అలా కాదు, ఐడియా వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. హలో హలో రవి. యా గౌతమి, హాయ్. హౌ ఆర్ యూ? యా ఐమ్ ఫైన్. యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు మీట్ యూ వన్స్. యా షూర్, కలుద్దాం, నో ప్రాబ్లం. టుమారో ఓకేనా? టుమారో అంటే నాకు మార్నింగ్ వరకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఈవినింగ్ అరౌండ్ 5 కలా ఓకేనా? 5 తర్వాత కూడా నాకు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అలా కాదు, ఇంట్రెస్ట్ లేకపోవడం అని కాదు, నాకు అమ్మాయిలతో ఇంటరాక్ట్ అవ్వడం అంతగా రాదనమాట. అయ్యో మీరేం భయపడకండి, నేనేం మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టను. షూర్, కలుద్దాం. ఓకే దెన్ బాయ్. ఓకే బాయ్. ఈజ్ ఇంట్రెస్టింగ్. పర్లేదులే. రే, నాకు ఒక బిజినెస్ ఐడియా వచ్చిందిరా. ఫస్ట్ వచ్చి మనము రే ఆ పాపు ఎప్పుడు చూడు బిజినెస్ జీవితంలో గర్ల్స్ లవ్ అలాంటివేం ఉండవా? రే, గర్ల్స్ ఏంట్రా? ఫోర్బ్స్ మ్యాగజైన్ మీద మన ఫోటో కింద బిజినెస్ గేమ్ చేంజర్ ఎలా ఉంది? ఫస్ట్ అదిరా ఇంపార్టెంట్. లైఫ్ లో అమ్మాయిలు కూడా ఇంపార్టెంటే కదరా. నేను అలానే అనుకున్నా. లాస్ట్ టైం 2 అమ్మాయిలతో డేట్కి వెళ్ళా. ఏమైంది? నువ్వు ఎప్పుడు బిజినెస్ గురించే మాట్లాడతావు, నీలాంటి వాడికి మ్యారేజ్ లవ్ ఇలాంటి అవసరమా అని చెప్పి రిజెక్ట్ చేశారు. అంతెందుకు, ఈ రోజు గౌతమి 5కి డేట్కి రమ్మంది. నాకే ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంకేంట్రా, మీ అమ్మ కూడా నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుంటుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? రే, ఇప్పుడు నేను అమ్మాయితో మాట్లాడాను అనుకో, ఖచ్చితంగా బిజినెస్ టాపిక్స్ మాట్లాడతాను. ఆ అమ్మాయికి నచ్చదు, సో నేనే బ్యాడ్ అవుతాను. ఎందుకు ఊరికే? అందుకే. ఓహో, ఇదే నీ ప్రాబ్లము. సరే అయితే నేను కూడా వస్తా, పదా. నువ్వెందుకురా? ఒకవేళ మీ ఇద్దరి మధ్య బిజినెస్ టాపిక్ వచ్చిందనుకో, నేను పక్కన కూర్చొని సిగ్నల్ ఇస్తా. నువ్వు సడన్ గా అలర్ట్ అయిపోయి నార్మల్ టాపిక్ వచ్చేసాయి. చాలా రిస్క్ రా, ఇలాంటి ప్రాజెక్ట్స్ మనం హ్యాండిల్ చేయకూడదు. నువ్వేం కంగారు పడద్దురా, నువ్వు పదరా, మనం వెళ్దాం. అది కాదురా. ఏంటి ఇంకా రాలేదు? రేయ్ వెళ్ళరా. రే, ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు 10 minutes బిఫోర్ 10 minutes ఆఫ్టర్ వెళ్ళకూడదురా. ఎగ్జాక్ట్ టైంకి వెళ్ళాలి, అప్పుడే మనకి డిసిప్లిన్ ఉందనుకుంటారు. రే, నువ్వు వచ్చింది మీటింగ్ కాదురా. సరేలే. హాయ్. నమస్తే. ఈ టేబుల్ బాగుంది, అబ్బా కంఫర్ట్గా ఉంది. 1 minute. మీరు కూడా పెట్టండి. ఏంటి? ఫోన్ సైలెంట్ లో పెట్టండి. మనం మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ గా ఉండడం బేసిక్ రూల్ కదా. యాక్చువల్లీ మీరు మర్చిపోయినట్టున్నారు, మనం వచ్చింది మీటింగ్ కాదు, డేట్ కనుకుంటా. మీరెప్పుడు ఇక్కడికే వస్తుంటారా? అవునండి, ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఓకే. మీ బయో చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేయలేదు. ఓ సారీ అండి, ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా వాడను, ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. అయ్యో పర్లేదు. ఏం చూస్తున్నాడు? ఏంటది? ఏం లేదు, నువ్వు డైరెక్ట్ గా కన్నా మీ ఇన్స్టాగ్రామ్ పిక్స్ లో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. అది ఎడిటింగ్ కదా, తెలుసు. అయ్యో తప్పే ఉంది, నేను నా ఫొటోస్ ఎడిట్ చేసుకుంటాను. ఫ్యూచర్
మీరు ఇందాక చూసింది ఎడిటింగ్ పిక్స్ కాదండి, DSLR లో తీసుకున్న పిక్స్. ఓకే, డిఎస్ఎల్ఆర్. స్టీవ్ శాసన్. యాక్చువల్లీ స్టీవ్ శాసన్ డిఎస్ఎల్ఆర్ ఎందుకు కనిపెట్టాడో తెలుసా? తనకు ఒక అమ్మాయి మీద చాలా క్రష్ ఉండేది. తను ఇంప్రెస్ చేయడం కోసం డైలీ తన పిక్స్ తీసేవాడు. ఆ పిక్స్ చూసాకే స్టీవ్ శాసన్తో మూవ్ అవడం స్టార్ట్ చేసింది. కర్మరా. మీ బయో చూశాను, IIM గ్రాడ్యుయేట్, ఆంటర్ప్రెనర్. మీకు స్టార్ట్అప్ ఐడియాస్ ఏం లేవా? యాక్చువల్లీ స్టార్టప్కి చాలా ఐడియాస్ ఆలోచించాను, ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు. అందుకే మా జూనియర్ ఒకటి అడిగితే అతనికి ఇచ్చేసాను. ఇంకా ఫ్రెష్ థాట్స్ కోసం ట్రై చేస్తున్నాను అనమాట. ఓ ఓకే. ఇంతకీ మీరెక్కడ వర్క్ చేస్తున్నారు? ఆమె ఇంటీరియర్ డిజైనర్. వావ్, ఇంటీరియర్ డిజైనర్. అసలు మీది బిజినెస్ లో చాలా కీ రోల్. ఎందుకంటే ఇంటీరియర్ కూడా మన బిజినెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. హచ్చి. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఫ్యామిలీలో మా ఫాదర్, నేను, మా బ్రదర్ ఉంటాం. యాక్చువల్లీ మా ఫాదర్ రేపు బర్త్డే ఉంది. ఓ, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? మా ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్, నైస్. మీ ఫాదర్ కి రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేయాలని ఎందుకు అనిపించింది అంటారు? అది ఆయన అడిగితేనే బాగుంటుంది. ఓకే, ఒకసారి ఫోన్ నెంబర్ ఇస్తారా? రే బుద్ధిందా లేదా? వాటర్ తీసుకురా. అవసరం లేదులేండి, నెక్స్ట్ టైం మాట్లాడచ్చు. ఫుడ్ ఏదైనా ఆర్డర్ ఇద్దామా? నో, నాకొద్దు. మనం ఏదో మీటింగ్లో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండాలంటే ఆకలితో ఉండాలి. తిన్నామనుకోండి మనకు నిద్ర వస్తుంది. సో స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. బాబోయ్. నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం డేట్కి వచ్చినట్టున్నారు. నో నో నో, నేను ఆల్రెడీ ఇద్దరితో డేట్కి వెళ్ళాను. ఒకరితో 3 వీక్స్ ఉన్నాను, ఇంకొకరితో 8 వీక్స్ ఉన్నాను. మీకు తెలుసా 170% గ్రోత్ రేట్. అబ్బో, బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బర్త్డే అన్నారు కదా రేపు మీ ఫాదర్ది. ఏం గిఫ్ట్ ప్లాన్ చేశారు? యాక్చువల్లీ మా ఫాదర్కి వింటేజ్ బ్రీఫ్ కేస్ గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, వింటేజ్ బ్రీఫ్ కేస్, దాంతో పాటు ఒక మంచి వుడెన్ వాచ్ అండ్ రిలేటెడ్ ఉన్నారు కాబట్టి బ్రీఫ్ కేస్ మీద హౌస్ ప్రింటింగ్ వచ్చేలా ఏదైనా ట్రై చేయొచ్చు కదా. వావ్, నైస్ ఐడియా అండి, చాలా బాగుంటుంది కదా. ఎస్, ఎందుకంటే మీ డాడీ ప్రొఫెషన్, ప్యాషన్ రెండు కూడా దాంట్లో కనిపిస్తాయి. యా యా. వాటర్ లేదే. అర్జెంట్ వాష్రూమ్కి వెళ్ళాలి. వావ్ వావ్ గౌతమి, నా స్టార్ట్అప్ కి ఎంత మంచి ఐడియా ఇచ్చావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేనేం చేశానండి? నువ్వేం చేసావేంటి? యాక్చువల్లీ వెబ్ డిజైనింగ్ నాకు ఐడియా ఉందన్నమాట. వెయిట్ ఐ విల్ షో. మన వెబ్సైట్ కి లెఫ్ట్ కార్నర్ అండ్ రైట్ కార్నర్ రెండు పెడతాం. లెఫ్ట్ కార్నర్ లో మనకి ప్రొఫెషనల్ ఏజ్ అండ్ ఫైనల్లీ. బాగుంది, చాలా బాగుంది. మీరేమైనా ప్రెజెంటేషన్ ఇస్తున్నారా ఇక్కడ? నెక్స్ట్ ఏంటో చెప్పండి. సారీ. ఓకే, మీకు నిజం చెప్పాలి. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. అమ్మయ్యా. కానీ ఒక విషయం చెప్తున్నాను, మీరు నాకు స్టార్ట్అప్ ఐడియా ఇచ్చారు కాబట్టి 20% అయితే మాత్రం మీకు ఇవ్వగలుగుతాను. ఓకే, 25%. కానీ CEO మాత్రం నేనే. ఓకే? వీడేంటి నేను అటు వెళ్ళి వచ్చే లోపల అమ్మాయితో బిజినెస్ డీల్ మాట్లాడుతున్నాడు. మన గురించి ఏదైనా మాట్లాడుకుందామా? ఓకే, యాక్చువల్లీ మన 1 year ఇన్కమ్ ఫస్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు, తర్వాత మనం ప్రాఫిట్స్లో ఖచ్చితంగా వెళ్తాం. ఇంతకీ ఆఫీస్ మీ ఇంట్లో పెడదామా మా ఇంట్లో పెడదామా? యాక్చువల్లీ స్టీవ్ జాబ్స్ అండ్ బిల్ గేట్స్ ఫస్ట్ గ్యారేజెస్లో స్టార్ట్ చేశారు. సో మీ గ్యారేజ్లోనా మా గ్యారేజ్లోనా? చాలా ఆపండి. మీ ప్రాఫిట్ షేర్లు మీ దగ్గరే ఉంచుకోండి, నాకు మీరు అవసరమే లేదు. ఛా, రే ఏందిరా, వెళ్ళి మాట్లాడిపో. గౌతమి, ఏంటి? యాక్చువల్లీ నేను 50% ఇద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా, నీ ప్రాఫిట్లు స్టార్టప్లు నాకు అవసరం లేదని.
ఇది స్టార్టప్లో కాదు, నా ఫ్యూచర్ డేట్స్లో. యాక్చువల్లీ నాకు బిజినెస్ ఎంటర్ప్రినర్ అవ్వాలని చాలా ప్యాషన్ అనమాట. సో నాకు తెలియకుండానే అప్పుడప్పుడు అలా మాట్లాడేస్తుంటాను. బట్ ఐ రియల్లీ లైక్ యూ. లోపలికి వెళ్దామా? యా. అరే బాబా ఓకేనా? తెలుసు కదా మన గురించి. ఈ అబ్బాయి ఎవరు? తను మా ఫ్రెండ్. నేను ఎక్కడ బిజినెస్ గురించి మాట్లాడతామోనని తను తెచ్చుకున్నా. కనీసం ప్యాంట్ లేకుండా ఎట్ట వెళ్తాను? కిందకేసేది ఇప్పుడు. గౌతమి నువ్వు ఎవరు నువ్వు అసలు? నాన్న వంటూ నాన్న. ఒకవేళ మీ నాన్న ఈ అబ్బాయి ఎవరు అంటే ఏం చేస్తావు? వీడి నాన్న నీ అల్లుడు అని ధైర్యంగా తలెత్తి చెప్తాను. వంటూ నాన్న. వంటోడా?